చదువుతూ చదువుతూ బెడ్రూమ్లో ఏమైనా మర్చిపోయాడేమో ఒకసారి చూస్తారా? దొరికితే నా ఫ్లాట్కి తీసుకొచ్చి ఇచ్చేయండి, నేను అక్కడే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. షాక్లు అక్కడికి ఏదో నీకు ఇంట్రెస్ట్ లేనట్టు, నేనేదో నేను ఫోర్స్ చేస్తున్నట్టు. ముందు బయటికెళ్ళు. ఎవరు చూడకుండానే కదా వచ్చా, కుళ్ళం కూడా పెట్టేశా. ఎవరు చూడకుండా ఎందుకు రావాలి? ఓహో, మొన్న నువ్వు ఎవరితోనో కారులో బయటికి వెళ్ళావు, వాడికి నీకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు కదా? చూడలేదనుకున్నావా, అర్థం కాలేదనుకున్నావా? చూసిందంతా నీ మొగుడికి చెప్పకుండా నోరు మూసుకొని కూర్చున్నాను కదా, అందుకే పత్తెత్తు కబుర్లు. చెప్పానా? న్యానికి చెప్పానా? నువ్వు నీ మొగుడుతోనే పడుండు, అస్సలు జీవితాన్ని ఎంజాయ్ చేయకని పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లా. ఎంజాయ్ చెయ్యి, బాగా చెయ్యి. కానీ సంసార పక్షంగా ఇలా అపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు ఏదో ఇరుగు పొరుగులతో పెట్టుకోవాలి, కానీ రోడ్డు మీద తిరిగి అడ్డమైన ఎదలతో పెట్టుకుంటే ఇంక వాళ్ళంటే ఏం కావాలి? మీరేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. నేను అలాంటిదాన్ని కాదు. సరే, నా హస్బెండ్ తో హ్యాపీగా ఉండాలని వచ్చాను. ప్లీజ్ ఉండు. నేనేమన్నా కాదన్నానా? నీ హస్బెండ్ తో కూడా హ్యాపీగా మీనాక్షి. ఏంటి సుందర్? ఏంటి ఎందుకు చంపావురా? ఏంటి ఎందుకు చంపావు? ఏం మాట్లాడుతున్నావు సుందర్? నేను చంపడం ఏంటి? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అరే, ఇంతకాలంగా నీ ఎదురింట్లో ఉంటున్నాను, నా గురించి ఆ మాత్రం నీకు తెలీదా? అసలు నీకు విషయం చెప్పాలి. చెప్పరా, ఎందుకు చెప్పావు? మీనాక్షి ఎందుకు చెప్పావా? ఎందుకు చెప్పావురా?
వదలండి వాణ్ణి పట్టుకోండి. నీకేమన్యాయం చేసిందిరా? ఈ కేసు గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రెస్ మీట్ పెట్టాం. విక్టిమ్ మీనాక్షి ఊరెళ్ళి తన ఇంటికి వారం రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ టైంలో హస్బెండ్ ఇంట్లో లేడు. అక్యూజ్డ్ హిందూలో ఎదురింట్లో ఒంటరిగా ఉంటాడు. పెళ్లి కాలేదు, ఫెయిల్డ్ మ్యూజిషియన్. ఇంతకు ముందు కూడా చిన్న క్రైమ్ రికార్డు ఉంది. మీనాక్షి మీద రేప్ అటెంప్ట్ చేశాడు. తప్పించుకునే ప్రయత్నంలో చనిపోయింది. హెడ్ ఇంజురీ, స్పాట్ డెడ్. అక్యూజ్డ్ ప్యానిక్ అయ్యి ఏం చేయాలో తెలియక డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలనుకున్నాడు. ఫింగర్ ప్రింట్స్, అదర్ ఎవిడెన్సెస్ మొత్తం రిమూవ్ చేశాడు. అసలు ఎలా పట్టుకున్నారు సార్? ప్రతి క్రిమినల్ తప్పు చేస్తాడు. అదే మన క్లూ. ఇక్కడ విక్టిమ్ మీనాక్షి తన హస్బెండ్కి ఫిష్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంది, కానీ అది లిఫ్ట్లో మర్చిపోయింది. అదే నా క్లూ. ఆ చిన్న క్లూ పట్టుకుని కేసు మొత్తం సాల్వ్ చేశాను. నేను చెప్పేది ఏంటంటే, మనతోనే క్రిమినల్స్ కూడా ఉంటారు. చాలా నార్మల్గా ఉంటారు. మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఉమెన్. మీ ఎవరికైనా ఎప్పుడైనా ఏ సహాయం కావాలన్నా ఈ రంగాన్ని కలవండి. జీవితం చెప్పే పాఠం ఏ స్కూల్లోనో యూనివర్సిటీలోనో చెప్పారండి. నేను మ్యాథ్స్ టీచర్ని కదా, క్యాల్కులేషన్ సరిగ్గా చేస్తే ప్రతి లెక్కకి సమాధానం దొరుకుతుందని నమ్మేవాడిని. కానీ జీవితంలో కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకదండి. ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతామా, ఆశతో ముందుకెళ్తామా అన్నది మన చేతిలోనే ఉంది. అందుకే టైం తీసుకున్నా సరే మంచి డెసిషనే తీసుకున్నాను అనిపిస్తుందండి. మ్యారేజ్లో కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్, క్యాల్కులేషన్స్ ఇవేం వర్కౌట్ అవ్వండి. జస్ట్ మన ఇద్దరం ఒకరినొకరు యాక్సెప్ట్ చేస్తే చాలు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అంటే మ్యాట్రిమోనీ సైట్లో ఈ ఫోటో పెట్టారు. ఇప్పుడేదో గడ్డం పెంచుకొని దేవదాస్ లుక్. అలా ఏం లేదండి, తిరుపతి మొక్కు. ఓ ఓకే. మీకు ఇష్టం లేకపోతే తీసేస్తా అండి. పర్లేదు. నా గురించి అంతా చెప్పాను, మీరు చెప్పండి. అసలు మీ ఉద్దేశంలో పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే పెళ్ళంటే